మేషరాశి వారఫలాలు. కీళ్ల నొప్పులు లేదా వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ వారం సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామాలు చేయండి. ఈ వారం ఉపాధి స్థానికుల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వారు తమ డబ్బును కొన్ని చిన్న పెట్టుబడులపై ఖర్చు చేయమని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది వారికి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాన్నిస్తుంది మరియు వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో వారు విజయవంతమవుతారు. ఈ వారం మీరు ఇంటిని కొనుగోలు చేయవచ్చు మరియు మీ పాత ఇంటిని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే మీరు అలంకరణ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు, ఇదేమీ మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయదు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల పనిలో మీరు మీ ఉన్నతాధికారులు మరియు బాస్ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఎందుకంటే ఆ పనిలో మీరు తప్పు చేసే అవకాశం ఉంది, దాని కారణంగా మీరు వారి విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పూర్తి భక్తితో ప్రతి పనిని సరిగ్గా పూర్తి చేయడం మీకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపికగా నిరూపించబడవచ్చు. ఈ వారం హాస్టళ్లు లేదా బోర్డింగ్ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులు కొంత ప్రత్యేక శ్రద్ధతో మరింత కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే వారు కూడా వారం మధ్యభాగం తర్వాత సమీప బంధువు నుండి విదేశీ కళాశాల లేదా పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్త పొందవచ్చు. వృషభరాశి వార ఫలాలు. మీ జీవితంలోని అనేక ప్రాంతాలు ఈ వారం ఎక్కువగా ప్రభావితం కానున్నాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకపోవడమే మంచిది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితిలో ఏదైనా నిర్ణయించేటప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ఆలోచించండి. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ దృష్టిని ఆకర్షించే అన్ని పెట్టుబడి పథకాలకు తొందరపడకూడదని గుర్తుంచుకోండి మరియు వాటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చర్య తీసుకోవడం ఆర్థికంగా హానికరం. అందువల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఇంట్లో పెద్దలు ఉన్నట్లయితే ఈ వారం వారి ప్రత్యేకమైన డిమాండ్లను అడగడం ద్వారా మరియు వారి నుండి మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించడం ద్వారా వారు కలవరపడవచ్చు. దీని కారణంగా మీ వ్యక్తిగత జీవితం ఒత్తిడితో కూడుకున్నది కాగలదు, అలాగే దాని ప్రభావం మీ వృత్తి జీవితాన్ని కూడా అంతరాయం కలిగిస్తుంది. మీ కార్యాలయంలో పరిస్థితులను అదుపులో ఉంచడానికి మీరు గతంలో చేస్తున్న ప్రయత్నాలతో పోల్చితే ఈ వారంలో తక్కువ ప్రయత్నాలతోనే మీకు అనుకూలంగా వస్తాయి. మీ పనిని సులభంగా పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారని అర్థం. చంద్రరాశికి సంబంధించి బుధుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం విద్యా రంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కాబట్టి ఈ కాలంలో మీరు ఓపికతో వ్యవహరించాలి. ఎందుకంటే ఈ వారం పరీక్షలో మీరు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మీరు చికాకుగా మారతారు మరియు మీ క్లాస్మేట్స్తో చిన్న సమస్యలకు కూడా గొడవపడవచ్చు. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచి సమయం వచ్చేవరకు వేచి ఉండండి. మిథున రాశి వారఫలాలు. మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉన్నప్పటికీ జీవితంలోని వివిధ రంగాలలో కొన్ని హెచ్చుతగ్గులు ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి మీరు మానసిక సంతృప్తిని పొందాలనుకుంటే మీరు మీ సన్నిహితులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో రాహువు దోషపూరితంగా ఉండడం వల్ల ఈ వారంలో అన్ని రకాల అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలని సూచన. ఈ ప్రయోజనం కోసం మొదటి నుండి జాగ్రత్తగా ఉండండి మరియు తక్కువ మొత్తంలో డబ్బు కోసం అత్యాశతో ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిని చేయవద్దు. ఈ వారం కుటుంబ సభ్యులలో ఒకరు లేదా మీ జీవిత భాగస్వామి మీ మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు, ఎందుకంటే మీరు మీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉన్నందున వారు మిమ్మల్ని అడగడం సాధ్యమవుతుంది. అందువల్ల వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ డిమాండ్పై మీ ఆలోచనలను తెలియజేయడం మంచిది.
ఈ వారం మొత్తం మీ రాశిలో అనేక గ్రహాల ఉనికి వృత్తి నిపుణులకు మంచి ఫలితాలనిస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో ప్రధాన వ్యాపారం లేదా సేవ కాకుండా మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచిది. ఈ వారం గ్రహాల స్థానం శుభప్రదం మరియు ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 4వ ఇంట్లో ఉండడం వలన మీరు ఉన్నత విద్యారంగంలో వారం మధ్య మరియు చివరి భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కర్కాటక రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి గమనికతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్లో చేరాలని నిర్ణయించుకోవచ్చు. మీ తల్లిదండ్రులు లేదా మీ భాగస్వామి కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఈ వారం మీ నుండి డబ్బు అడిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు వారికి ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది, కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలను పెంచుతుంది. మీరు మీ పెద్ద తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం కోసం అడిగినట్లయితే మీరు దానిలో ప్రతికూల ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మీ తోబుట్టువులు మీకు సహాయం అందించడానికి నిరాకరించే అవకాశం ఉంది. ఈ వారం మీరు కెరీర్లో ఊపందుకోవడం కోసం ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కొనసాగించకుండా వెనుకాడరు. అలా చేయడం వల్ల కొంత సమయం వరకు సంతృప్తి ఉంటుంది, కానీ భవిష్యత్తులో మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి తప్పుడు చర్యలకు దూరంగా ఉండండి. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీరు అదే రంగంలో మంచి విజయాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ వారం ఉన్నత విద్యకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మీ సంబంధాలు మెరుగ్గా ఉండేలా శుభగ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యాన్ని ఉత్తమంగా పొందడానికి మీరు మీ అదనపు శక్తిని సానుకూల పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు దానిని తప్పుదిశలో ఉపయోగించడం ద్వారా మీ శక్తిని వృధా చేయవచ్చు. కాబట్టి మీరు మీ శక్తిని బాగా ఉపయోగించుకోవడానికి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపడం లేదా వారితో గేమ్ ఆడటం మంచిది. మీరు ఈ వారం దీర్ఘకాలిక పెట్టుబడిని పెడితే మీరు దాని నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. అయితే మీరు ఇంటి పెద్దలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయానికి రావాలి. మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్ని ఇస్తుంది. ఈ వారం బహిరంగ ప్రదేశాల్లో ఎవరినీ వేధించకుండా ఉండండి, లేకుంటే మీరు గొడవకు దిగవచ్చు. ఫలితంగా మీ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా మీరు చట్టపరమైన వివాదంలో చిక్కుకుంటారు. ఈ వారం మీ ధైర్యం మరియు శక్తి తగ్గుతుంది. ఇది మీ కెరీర్కు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఫలితంగా మీరు అనేక గొప్ప అవకాశాలను కూడా కోల్పోతారు. గతంలో చేసిన అన్ని కష్టాల కారణంగా ఈ వారం మీ ప్రయత్నాలు తీపి ఫలాలనిస్తాయి మరియు మీరు స్నేహితులచే గౌరవించబడతారు. ఈ సమయంలో మీరు కుటుంబంలో గౌరవాన్ని పొందడమే కాకుండా ఉపాధ్యాయుల నుండి చాలా ప్రశంసలు పొందుతారు. అయితే అహం మీతలలోకి రానివ్వవద్దు, లేకపోతే మీ విజయం మీకు ఇబ్బందులను కలిగిస్తుంది. కన్యారాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మంచి గమనికతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్లో చేరాలని నిర్ణయించుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి వాటిని బాగా ఉపయోగించడం ద్వారా మంచి లాభాలను సంపాదించగలరు. అయితే ఈలోపు ప్రతి పత్రంపై సంతకం చేసే ముందు మీరు వాటిని చదవమని కూడా సలహా. రాత్రికి ఆలస్యంగా ఇంటికి చేరుకునే మీ అలవాటు ఈ వారం మీకు గణనీయమైన ఇబ్బందుల పాఠంగా మారుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. అందులో వారు మీపై అరవడానికి కూడా అవకాశం ఉంది.
ఈ వారం మొత్తం మీ రాశిలో అనేక గ్రహాల ఉనికి వలన వృత్తి నిపుణులకు మంచి ఫలితాలనిస్తుంది. ఇది కాకుండా ఈ సమయం వారి ప్రధాన వ్యాపారం లేదా సేవ కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచిదని రుజువు చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి శ్రమతోనైనా విజయం సాధించగలుగుతారు. అటువంటి పరిస్థితులలో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలి మరియు విషయాలను ఎప్పటికీ వదిలివేయవద్దు. తులారాశి వారఫలాలు. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ఈ వారంలో మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి మీరు అదృష్టవంతులవుతారు. దీని కారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తక్కువ ప్రయత్నాలు చేసినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక దృక్కోణం నుండి ఈ సమయం మీకు మంచి దిశను మరియు అవకాశాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో లేదా పోగు చేయడంలో మీ కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీ బంధువులతో భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా కేసు కోర్టులో నడుస్తుండగా అది ఈ వారం మీకు అనుకూలంగా వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో సభ్యులంతా తీర్థయాత్రకు వెళ్లి పూజలు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం పనిలో మీరు మీ ఉన్నతాధికారులు మరియు బాస్ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఎందుకంటే ఆ పనిలో మీరు తప్పు చేసే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు వారి విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పూర్తి భక్తితో ప్రతి పనిని సరిగ్గా పూర్తి చేయడం మీకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపికగా నిరూపించబడవచ్చు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇప్పటివరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరికీ మీ కృషితో మంచి ఉదాహరణగా ఉండగలరు. ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరూ మెచ్చుకునే మరియు మాట్లాడాలనుకుంటున్న ఇంటెలిజెంట్ విద్యార్థులలో ఒకరిగా పరిగణించబడతారు. అయితే ఈ సమయంలో మీలో ఉన్న అహంకారాన్ని పెంచుకోవద్దు. అది మీ ఇమేజ్ను పాడు చేస్తుంది. వృశ్చిక రాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అన్ని రకాల దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మరియు ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే మీ ప్రయాణం ప్రారంభించే ముందు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలి. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఎక్కడో ఇరుక్కుపోయిన ఆర్థిక విషయాలు ఈ వారం మరింత పొడిగించబడవచ్చు. అలాగే అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనసులో ఉంటాయి. ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నించండి. ఈ వారం మీ కుటుంబంలో ఎవరైనా మకాం మార్చే అవకాశం ఉంది లేదా మీరు మీ నివాసాన్ని మార్చడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం మరియు ముఖ్యమైన విషయాలను చర్చించడం కనిపిస్తుంది. ఈ వారం కార్యాలయంలో తగ్గిన పని ఒత్తిడి కారణంగా మీరు విసుగు చెందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఖాళీ సమయంలో గతంలో పూర్తి చేయని మీ అన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. విద్యార్థులకు ఈ వారం ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు మరియు అనేక గ్రహాల అనుగ్రహంతో మీరు ప్రతి పరీక్షలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణమని నిరూపించవచ్చు. పని ఒత్తిడి మరియు గృహ వ్యత్యాసాల కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ వహించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతకు గురవుతారు. ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు మీ ఖర్చులలో పెరుగుదలను చూస్తారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మంచి విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితంలో సరైన సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీరు తరచుగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ వాగ్దానం చేస్తారు. దీని కారణంగా మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. కానీ ఈ వారం మీరు దీన్ని చేయకూడదు.
లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు. కాబట్టి మీరు చేయగలిగిన పనిని వాగ్దానం చేయండి. ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. దీని కారణంగా మెయిల్, ఇంటర్నెట్ మొదలైన వాటిని సరిగ్గా ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులను సంతోషపెట్టడంలో మీరు విఫలమవుతారు. ఇది మీ ప్రమోషన్ను ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్లో మీ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ వారం ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ హృదయంతో మరియు ఆత్మతో అధ్యయనం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మకర రాశి వార ఫలాలు. ఈ వారం మద్యానికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. లేకపోతే అది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. దీని కారణంగా మీరు లోతైన విశ్రాంతి నుండి కూడా మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఈ వారం గ్రహాల కదలికల ఆధారంగా మీరు ఇతరుల అడుగుజాడలననుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపుగా ఖాయమని తెలుస్తుంది. అందువల్ల మీ డబ్బును ఇతరుల ఆజ్ఞపై ఎక్కడా ఉంచకుండా మరియు తెలివిగా వ్యవహరించండి. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం పెండింగ్లో ఉన్న ఇంటి పనిని పూర్తి చేయడానికి మీరు ఆఫీసు నుండి సెలవు తీసుకునే అవకాశముంది. దీన్ని పూర్తి చేయడానికి మీరు ఇప్పుడు సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. కానీ మీ ఈ ప్రయత్నాన్ని చూసి కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈ వారం మీరు కెరీర్లో ముందుకు సాగడానికి మీ గురువులు మరియు పెద్దల మార్గదర్శకత్వం పొందడంలో విఫలమవుతారు. కానీ వారితో మీకు అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ వారం మీకు చాలా ఇబ్బంది కలగవచ్చు. ఈ వారం విద్యార్థులు వారి విద్యకు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇది మీకు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా పెద్దవారిని సంప్రదించడం సముచితం. కుంభరాశి వార ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కానీ పెద్ద అనారోగ్యాలు ఏమీ ఉండవు. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త చేయకూడదు. మరియు ఎప్పటికప్పుడు యోగా, ధ్యానం మరియు వ్యాయామం చేస్తూ ఉండండి. తద్వారా మీరు మిమ్మల్ని ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోవచ్చు. ఈ వారం మీరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందడం ద్వారా మీ డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నించే బంధువులు మరియు స్నేహితులకు దూరంగా ఉండాలి. దీనితో పాటు మీరు వ్యాపారంతో అనుబంధించబడినట్లయితే వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టవద్దని మీకు సలహా. ఓవరాల్గా ఆర్థికపరంగా చూస్తే ఈ వారం యావరేజ్గా ఉండబోతోంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ జాతకంలో గ్రహాల స్థానం సానుకూల ఫలితాలను చూపుతున్నందున మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది మీ కుటుంబ సభ్యులకు మానసిక సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది మరియు తద్వారా అవగాహన మెరుగుపడుతుంది. అలాగే చుట్టూ ఆనందం ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఈ వారం వ్యాపారవేత్తలు తమ లక్ష్యాలను సాధించడానికి కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వారం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అహాన్ని మధ్యలో రానివ్వకండి. అలాగే అవసరమైనప్పుడు మీ జూనియర్ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోండి మరియు వారి ఆలోచనలు మరియు సూచనలపై దృష్టి పెట్టండి. ఈ వారం మీ ఉపాధ్యాయుల మద్దతు పొందడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. దీని కారణంగా మీరు అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. మీనరాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలు ఉన్న వ్యక్తులు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీకు నయం కావడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ ఆర్థిక నిర్ణయాలలో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడటానికి మీకు సహాయం చేస్తుంది. కాబట్టి మరోసారి విషయాలు ట్రాక్లోకి రావడం ప్రారంభిస్తాయి. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో ఉన్న శుక్రుడి అనుకూల స్థానం కారణంగా సంతోషకరమైన మరియు అద్భుతమైన వారం కోసం మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది.
దీనితో పాటు కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ వారంలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం ద్వారా మరియు క్రొత్తదాన్ని ప్రారంభించడం ద్వారా మీరు రాబోయే కాలానికి బలమైన పునాది మరియు వ్యూహాన్ని సిద్ధం చేయడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడం కనిపిస్తుంది. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో శని ఉండటం వల్ల దీనికోసం మీరు మీ ఉన్నతాధికారులు మరియు నిపుణుల నుండి సహాయం తీసుకోవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా విదేశాలలో పాఠశాల లేదా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ వారంలో మీ అన్ని ప్రయత్నాలను చేసిన తర్వాత మరింత వేచి ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే అసంపూర్ణమైన పత్రం మీ శ్రమను హరిస్తుంది.